సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవెత తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించాలంటే మళ్లీ కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. గత ఎన్నికల్లో ప్రాజెక్టుల పేరు చెప్పుకొని లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై మాట్లాడడం లేదని ఆరోపించారు. అలాగే కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దరలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ ఆధ్వర్యంలో ఎండిపోతున్న పంట పొలాల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాగల దుర్గయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి హాజరయ్యారు. ముందుగా పార్టీ నేతలంతా దుద్దర గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి బైక్ ర్యాలీ చేపట్టి రైతుల పంట పొలాలకు చేరుకుని ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఏసీ గదుల్లో కూర్చోవడం కాకుండా పొలాలకు వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. రైతులు తమకు సరిపడ యూరియా, విద్యుత్ లేకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అప్పుల బారిన పడి ఆత్మహత్యలకు గురయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల గ్రామాలకు నీరందిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత పరిస్థితులను తీసుకొస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుకు 7 గంటలు 9 గంటలు కరెంటు సరిపోదు, 24 గంటల కరెంటు 3 ఫేస్ ఉంటేనే రైతు ఇష్టం వచ్చినప్పుడు పారించుకుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు మోటార్ ఆన్ చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో రాత్రి పగలు 24 గంటల కరెంటు ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి రైతుకు యూరియా అందుబాటులో పెట్టి రైతు పండించిన పంట కొనుగోలు చేసి రైతుకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించే ప్రయత్నం చేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. కెనాల్ టన్నల్ పనులు తవ్వట్లేదు. మల్లన్న సాగర్ కనుక తబాస్పల్ టన్నల్ కంప్లీట్ అయితే మాకు 24 గంటల కెనాల్ కొండపాక మండలంలో 10-15 గ్రామాలకు వస్తాయి. మల్లన్న సాగర్ నుండి తిమ్మాయిపల్లె వరకు కెనాల్ తవ్వుకుంటే 15-20 గ్రామాలకి నీళ్లు వస్తాయి. మండలం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. రైతులు కరెంటు వైపు చూడాల్సిన పని లేదు. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలంటే, ఈ ప్రాంతం మళ్ళీ రైతుల ముఖాలలో ఆనందం కనిపించాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలని చెప్పి తపన పడుతున్నారు ప్రజలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే 24 గంటల కరెంట్ వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. దుద్దడ సార్ మాది, కొండపాక మండలం, సిద్దిపేట డిస్టిక్. నా పేరు పుట్ట మల్లేశం. 3 ఎకరాలు అయితే సార్ 2 ఎకరాలు ఎండిపోయింది సార్. నాకు కరెంట్ 4 గంటలకు ఇస్తున్నాడు సార్. మస్తు ఇబ్బంది ఉంది సార్. నాకు 4 గంటలకు ఇస్తే అచ్చిప్పుడు వచ్చి ఏమనుకున్నా సార్. మళ్ళీ పొద్దుగాల 4 గంటలకి బంద్ చేస్తున్నాడు సార్ కరెంట్. మసాలా సంచులు తెచ్చుకోవాలంటే 2-3 రోజులు లైన్ కట్టినా సార్. ఒకటే బస్తా దొరికింది సార్ నాకు, ఒకటే బస్తా. 4-5 రోజులు తిప్పలో పడితే 3 ఎకరాలు అయింది సార్. 2 ఎకరాలు ఎండిపోయింది సార్. అది కూడా ఎండిపోతుంది సార్ ఇక 2-3 రోజులు అయితే. కాకపోతే మొన్న సింకులు వాటిలో పచ్చగా ఉన్నది. 3 ఎకరాలు మొత్తం పోయినట్టు సార్. నాకు ఏం లేదు ఇక ఆశ. దీని మీదే బతుకు సార్. నాకు ఇంకో పని లేదు, ఏది లేదు ఇక. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోకపోవు, నీళ్ళు మంచిగా ఉన్నది, మందు బస్తాలు ఫోన్ చేస్తే మందు బస్తాలు వచ్చింది సార్. మాకు రైతు బంధు కూడా వచ్చింది సార్. మాకు 3 ఎకరాలకు 15,000 రూపాయలు సూకా వచ్చినాయి. నాట్లప్పుడు వచ్చినాయి సార్ మాకు. ఇప్పుడు ఇంతవరకు కూడా వచ్చిందే లేదు సార్. మాకు 2 ఏళ్ళకు వల్ల 1 రూపాయి వచ్చింది లేదు రైతు బంధు. రైతు బంధు వచ్చింది లేదు, మసాలా సంచులకు లేవు, దేనికి లేదు సార్. మాకు ఇక వ్యవసాయం చేసుకుంటే బతికేది సార్. ఇంకో పనే లేదు మాకు, ఉపాధి ఏం లేదు ఇక. 24 గంటల కరెంట్ ఇస్తే కొద్దిగానే వారు సార్. ఇప్పటికి వచ్చినాక సార్ ఎన్నిసార్లు వచ్చిందో మీరే వస్తుంది సార్. కరెంట్ 4 సార్లు పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది. 3 సార్లు కలిపింది సార్ మోటార్. అది కరెంట్ వచ్చినందుకు పోయినందుకు.